ఇస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. సార్ మరొక అంశం, కడప నారా లోకేష్ గారు కడప టూర్ తర్వాత టీడీపీలో అక్కడ కడప టీడీపీలో చాలా కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడ్డాయి అని, ఆ తర్వాత రాజ్యసభ సీటు కూడా కడపకి చెందినటువంటి వ్యక్తికి దక్కే అవకాశం ఉందా అని రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీ దగ్గర అవడానికి చకచక పావులు కదుపుతోందా? ఇలాంటి లోకేష్ టూర్ తర్వాత ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి సార్. ఒకప్పుడు టీడీపీకి అందని కడప, ఇప్పుడు కడపలో ఫుల్ జోష్. ఆ మధ్యన మహానాడు కూడా చాలా ఘనంగా నిర్వహించిన తర్వాత ఇంకా వాళ్ళలో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇప్పుడు తాజాగా లోకేష్ పర్యటన తర్వాత ఇంకా రాజకీయ సమీకరణాలన్నీ వేగంగా మారుతున్నాయి అనే నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి సీట్లు ఒక భారీ విజయం అయితే కూటమికి, అనూహ్యంగా కడపలో లభించినటువంటి భారీ విజయం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బోనస్గానే దీన్ని చూడాలి. ఎందుకంటే కడప అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గడప అనేది దశాబ్దాల కాలంగా ఉన్నటువంటిది. దాన్ని బద్దలు కొట్టాలని చెప్పిన ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా సాధ్యం కాలేదు, టీడీపీకి కూడా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అదే కడపల వాళ్ళకి భారీ విజయం అనేటువంటిది వచ్చింది. వచ్చిన తర్వాత సహజంగానే ఇది అవుతారు. పైగా ఈసారి ఏంటి, రేపు మే మహానాడు మళ్ళీ జరుపుకోవాల్సిన పరిస్థితి. లాస్ట్ టైం మహానాడు అక్కడే చేశారు, అందుకే చేశారు. సో దీన్ని అక్కడ వాళ్ళు భారీ ఒక స్ఫూర్తితో చేసుకున్నారు. సో ఈసారి ఏంటంటే మహానాడు ఇప్పుడు ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాన్ని ఏదో వర్చువల్గానే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి కడపకి వెళ్ళి అక్కడ తను వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడటంలో అదేంటంటే, ఇక్కడ నేను దీన్ని రెండు పార్శ్వాల్లో చూస్తా. మళ్ళీ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటన్నట్లయితే కడపలో మళ్ళీ వైసీపీకి ట్రెండ్ మారుతోందని చెప్పని, ఒక కడపనే కాదు ఓవరాల్గా రాయలసీమలో ఘోర పరాజయం కదా వైసీపీకి లభించింది. అయితే బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు, సో అకార్డింగ్ టు ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రాయలసీమలో మళ్ళీ కొంత వైసీపీ పుంజుకుంటుందని చెప్పని, తర్వాత ఏంటంటే ఇటు కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పరిస్థితుల్లో అంతకుముందు తటస్థులు 18% ఉంటే ఆ 18% ఉన్నటువంటి తటస్థులు ఇప్పుడు వాళ్ళు 31% మారారని, అంటే వైసీపీ టర్న్ అయ్యారని కాదు, అక్కడ తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ టైం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అలా ఓటేసినటువంటి వాళ్ళ సంఖ్య 18%. ఆ 18% ఇప్పుడు ఆ తటస్థుల సంఖ్య 31కి పెరిగింది. అంటే వాళ్ళు నౌ దే ఆర్ నాట్ సపోర్టర్స్ టు ది కూటమి ఆర్ ఎదర్ టు వైసీపీ. అది తటస్థుల యొక్కది. అక్కడ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని, తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ఒక ల్యూక్ వామ్ రెస్పాన్స్ అనేటువంటిది అంతకు ముందు కంటే బెటర్మెంట్గా వైసీపీకి మారిందని తెలుస్తోంది. సో ఈ సందర్భంలో ఈ నేపథ్యంలోనే బహుశా మళ్ళీ కడపలో ఈ మధ్య తరచూ జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళడం, ఆయన కార్యక్రమాలు పెట్టుకోవటం, అక్కడ రకరకాలుగా వీళ్ళు కొంత యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు కదా. ఈ సందర్భంలో మళ్ళీ ఏంటంటే ఇంకొకటి, ఎక్కడైతే బలమైనటువంటి ఇది ఉంటుందో అధికార పార్టీ, సహజంగా అక్కడ గ్రూప్ రాజకీయాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా కడపలో కూడా ఒక 2 గ్రూపులు, ప్రధానంగా 3 గ్రూపులు అయితే ప్రధానమైన 2 గ్రూపులు అనుకుంటాను. అక్కడ కూడా గ్రూప్ పాలిటిక్స్ ఉంది. గ్రూప్ పాలిటిక్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం ఏంటంటే సక్సెస్ఫుల్గా అక్కడే మహానాడు పెట్టి దాన్ని ఇది చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కాస్త వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఒక జోష్ నింపాలి అనేటువంటి దీంతోనే వెళ్ళినటువంటి పరిస్థితి. మరి అయితే రాజకీయ సందేశం, ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అన్నట్లయితే, రాయలసీమనంగానే ప్రధానంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికే ఇది. రెడ్డి సామాజిక వర్గం మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద స్థాయిలో టీడీపీకి అనుకూలంగా మారడం అనేటువంటిది జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ వచ్చేసిన తర్వాత హిందూ లాంటి జాతీయ మీడియాలో కూడా నేను చదివా, అక్కడ కూడా ఏమైనా వచ్చిందంటే, మరి ఈ పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ కడప నుంచి వాళ్ళు రాజ్యసభ, మేము ఇంత విజయాన్ని మేము అందించాం కదా, మరి మాకు రాజ్యసభ సీటు ఆ 4 సీట్లలో
ఒక రాజ్యసభ సీటు మాకు ఇస్తారా అనే దాని మీద వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి మాట. సో ఇది ఇక్కడ ప్రధానంగా కడప రాజకీయాల్లో మెయిన్ కీలకంగా చూసుకోవాల్సింది. సో మరి ఒకప్పుడు కడప అనగానే కాంగ్రెస్కి వైఎస్ఆర్ కుటుంబ నేపథ్యంలో కాంగ్రెస్కి ఒక బలమైనటువంటి కోట. మరి ఆ ప్రాంతంలో తిరిగి మళ్ళీ టీడీపీ ఇంత స్థాయిలో రావటం, ఇది 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవాల. ఇక్కడ గమనించాల్సింది 2019లో 24కి వచ్చేసరికి 10 అసెంబ్లీ స్థానాల్లో 7 సీట్లు గెలుచుకున్నారు. అంటే ఎంత దీనిగా తమ ఉనికిని చాటుకున్నారు అనేది సహజంగానే వాళ్ళకి ఒక జోష్ అనేది ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మరి నెక్స్ట్ ఆ 7 మళ్ళీ 10 అవుతాయా కాదు అన్నట్టుగా 7 మళ్ళీ 19కి దీనిలాగా ఒక సీట్ ఎక్కే మిగిలిపోయే పరిస్థితి వస్తుందా అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే అక్కడ మొత్తం దాదాపుగా రాజకీయం అంతా రాయలసీమ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో అటు వైసీపీలో ఉండేటువంటి నాయకులు రెడ్లే, ఇటు టీడీపీలో ఉండేటువంటి నాయకులు కూడా రెడ్లే. కాబట్టి ఎన్నికల్లో మేము మిమ్మల్ని నిలబెట్టాం, ఇప్పుడు మరి మమ్మల్ని మీరు గుర్తిస్తారా అనేటువంటిది అక్కడ స్థానిక నాయకుల్లో చర్చ జరుగుతుంది. అంటే కడప లోక్సభ టికెట్ విషయంలో చివరి నిమిషంలో మేము వెనక్కి తగ్గాము, రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి వర్గం కూడా ఇప్పుడు రాజ్యసభ అవకాశాల మీద ఆశలతో ఉంది అనేటువంటి దీన్ని లోకేష్ గారి పర్యటనలో వాళ్ళు కొంతమంది ఈ ఇష్యూని ఫార్వర్డ్ చేసినట్టు, ఏదో స్థానిక కేడరు ఫార్వర్డ్ చేశారు. అయితే ఏంటంటే దాని గురించి పెద్దగా ఏం ప్రస్తావించకుండా సైలెంట్గానే ఉన్నాడు అనేటువంటిది ఇదైంది. ఇది ఇలా ఉంటే ఈ 4